నాగావళి నదీ తీరంలో ఆశ్రమాన్ని నిర్మించుకున్న ఆనంద మహర్షి కొంతమంది శిష్యులకు విద్యాబుద్ధులు నేర్పిస్తూ అక్కడే జీవనం సాగిస్తూ ఉండేవాడు. ఆయన రోజు సాయంత్రం దగ్గరలోని శివాలయానికి వెళ్ళి ఉపన్యాసాలు ఇచ్చేవాడు. ఆయన చెప్పే సంగతులు ఆసక్తికరంగా ఉండటంతో చుట్టుపక్కల గ్రామాల వాళ్ళందరూ ఆ సమయానికి అక్కడికి చేరిపోయేవారు. ఓ రోజు ఆయన ఉపన్యసిస్తూ ఉండగా నలుగురు శిష్యులు ఒక వ్యక్తిని మోసుకుంటూ వచ్చారు. ఆ వ్యక్తి బట్టలు తడిసిపోయి ఉన్నాయి. ఇతడు నదిలో కొట్టుకుపోతూ ఉంటే రక్షించి తీసుకువచ్చాం గురువుగారు అన్నారు వాళ్ళు. అప్పుడు అతను కొంచెం సేపు సేద తీరాక, నదిలో ఎలా పడిపోయావు నాయనా అని అడిగాడు. అప్పుడు అతను, పడిపోలేదు స్వామి, కావాలనే దూకేశాను. నా జీవితంలో అన్నీ కష్టాలే, ఏ పని చేసినా కలిసి రాలేదు. ఆఖరికి భార్యాపిల్లల్ని కూడా పోషించలేక జీవితం మీద విరక్తితో చచ్చిపోదామని ఇలా చేశాను అన్నాడు. అంతా విన్న స్వామీజీ, సరే, బాగా నీరసంగా ఉన్నావు, ఈ పండు తిను అంటూ సీతాఫలాన్ని అందించాడు. అతడు ఆవురావురమంటూ ఆ పండును తినేశాడు. గురువుగారు అతన్ని తదేకంగా చూస్తూ, పండంతా తిన్నావు, కానీ గింజలు మాత్రం ఉమ్మేశావు, ఎందుకు అని ప్రశ్నించాడు. ఆ ప్రశ్న విన్న జనమంతా ఆశ్చర్యానికి లోనయ్యారు. ఆ వ్యక్తి మాత్రం పగలబడి నవ్వి, గింజలు తినడానికి పనికిరావు కదా స్వామి, అందుకే ఉమ్మేశాను అన్నాడు. మరి నువ్వు గింజలు అడ్డురాగానే తినడం మానేయలేకపోయావా అంటూ మరో ప్రశ్న వేశారు స్వామీజీ. ఇంత తీయగా ఉన్న పండును గింజల కోసం వదులుకుంటామా స్వామి, మీరు మరీ విడ్డూరంగా అడుగుతున్నారే అన్నాడు ఆ వ్యక్తి. అప్పుడు స్వామీజీ నవ్వి, జీవితం కూడా అంతే, ఈ సీతాఫలం లాంటిదే, గింజలు తొలగించుకుంటూ పండు తిన్నట్లే కష్టాలను ఎదుర్కొంటూ జీవితాన్ని అనుభవించాలి, అంతేకాని ఇలా మధ్యలోనే ఆపేసుకుంటామా అన్నారు. దానికి ఆ వ్యక్తి సిగ్గుపడి, నిజమే స్వామి, ఇంకెప్పుడు ఇలాంటి తెలివి తక్కువ పని చెయ్యను, కాయా కష్టం చేసుకొని బతుకుతాను అన్నాడు. ఇదంతా చూస్తున్న గ్రామస్తులందరూ ఆనందంతో చప్పట్లు కొట్టారు. ఓకే ఫ్రెండ్స్, నా ఈ చిన్న కథ నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.